ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పట్టణంలోని ఎన్జీఆర్ భవనంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. 25వ తేదీ నామినేషన్ వేసినప్పుడు ర్యాలీగా పోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ అన్ని మండలాల నుంచి క్రమంలో జరిగిన ఆ కార్యక్రమానికి హాజరై పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన తర్వాత ప్రజల మద్దతు పార్టీ తరఫున అభ్యర్థిగా నా తరఫున ఎలా ఉందో చూపించడం జరిగింది. నేను విన్నది ఇదివరకు వెంకటగిరి చరిత్రలోనే నామినేషన్ ర్యాలీ అలాంటిది జరగలేదు. ఆ సంఖ్య కానీ ఆ ఉత్సాహం కానీ నిన్న కూడా సుమారుగానే ఉందని చెప్పాలి. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టాం, 12 గంటలకు చేరాం ఆఫీస్కి. ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని, ప్రజలు ఉత్సాహంగా నడుస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం చేరడం జరిగింది. పక్క రోజు మీడియా మిత్రుల ద్వారా నా కోసం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మద్దతు తెలిపి అదే ఉత్సాహంతో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తారని నమ్ముతూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందామని మిమ్మల్ని అందరినీ పిలుస్తామని అనుకునే లోపల ఆ రోజు సాయంత్రమే సీఎం గారి పర్యటన వెంకటగిరికి నిర్ణయం అయిందని వార్త రావడంతో పక్క రోజు నుంచి, అంటే 2 రోజులు సమయం ఉంటుంది, వెంటనే ఆ పని మీద పడి కొంచెం లొకేషనల్ డిస్లొకేషన్ మా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు పక్క రోజు రావడం, సాయంత్రం కల్లా 26వ తేదీ సాయంత్రం కల్లా జనార్దన్ గారి స్టాచ్యూ దగ్గరే, అది యాదృచ్ఛికంగా జరగడం. ఏ స్టాచ్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారో ఆయన ప్రీవియస్ ట్రిప్ లో ఆ కూడలిలోనే బస్సు మీద నుంచి ప్రసంగించే విధంగా 28వ తేదీ మధ్యాహ్నం 1 గంటలని నిర్ణయించబడటం. ఆ పనిలో పడి ప్రజలకు ధన్యవాదాలు తెలపలేకపోయాను అని మనసులో కొంచెం కలిసి వేస్తూ
మిమ్మల్ని పిలవలేకపోవడం జరిగింది. 27వ తేదీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాని గురించి కూడా మీ ద్వారా ప్రజలు కొంచెం తెలియజేయాలి. దానికి సమయం లేదు. ఎందుకంటే 28 మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు సుపరిపాలన, సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో ఇలాగైతే అమలు చేశారో రాబో 5 సంవత్సరాల్లో ఇప్పుడే రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి చెప్పడానికి కానీ ప్రజలు మద్దతు కోరడానికి కానీ వస్తున్నందువల్ల ఆ రోజు కలలేకపోయాం. నిన్న 28వ తేదీన బస్సు యాత్ర దిగ్విజయంగా జరుపుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీటింగ్ జరుపుతూ జగన్నాథ రథచక్రాల కింద ప్రతిపక్ష పార్టీలన్నీ వెంబేలెత్తి తలుపులు మూసుకొని ఇళ్లకే పరిమితం అయ్యారని చెప్పడంలో సందేహమే లేదు. వాస్తవాలు ఎంత దాచినా తాగవు. తదుపరి కార్యక్రమంగా రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 సభలు పెడుతూ హెలికాప్టర్లో ఒక్కొక్క సభ నుంచి ఒక్కొక్క సభ పెడుతూ ప్రతిరోజు ఇలా 3 సభలు వీలైన 4 అంటే దగ్గర ఒక 50 అసెంబ్లీలు ఎలక్షన్ ముందు కవర్ చేసేటట్టు సీఎం గారు ప్లాన్ చేసుకోవటం. దానిలో మొదటి రోజు తాడిపత్రి తర్వాత 2వ సభగా వెంకటగిరిలో జరపడం. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి అనుకుంది, 1 గంట లేట్ అయ్యి 2 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఎండ అనేది లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తండోపతండాలుగా జనం ఎప్పటి నుంచో మండలాల నుంచి రావడం జరిగింది. సహజం, చెట్ల కింద ఉన్నారా, పల్లెల్లోనే ఉన్నారా, షామియానా కింద ఉన్నారా, కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ సౌండ్ విన్నారో, ఎప్పుడైతే ఆయన ల్యాండ్ అయ్యారో, ఎప్పుడైతే వచ్చి బస్సు ఎక్కారో, ఇసుక వేస్తే రాలనంత జనం ప్రాంగణం అంతా నిండిపోయింది. ఇది కొందరు అంటారు ఏదో లాక్కొని వచ్చారు, లాక్కొని వచ్చిన వాళ్ళు చెట్ల కింద నుంచి బయటకు రారు. సభా ప్రాంగణం అప్పటికే 50% పైన నిన్నుంది. జనం పక్కనున్నారు. ఇంకా ఎండ తీవ్రత నిన్న 42.9, దగ్గర 43 డిగ్రీలు సెంటిగ్రేడ్. ఇది తమాషైన విషయం కాదు. అంత జనాభాలో అంత తీవ్రతలో వడదెబ్బ తగిలి లేదా ముందు జాగ్రత్తలు తీసుకోనందువల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే 1 2 కేసులు. వాళ్ళు కూడా వెంటనే మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరగడం చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచిన ప్రజానీకానికి, అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఎందుకంటే మొదటి రోజు సభ, మిట్ట మధ్యాహ్నం సభ ఎక్కడ కూడా ఎవరికి తీసుకోనంతగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకడం రాష్ట్రం అంతా చూసింది. ఈ 15 రోజులు 12 రోజులు ఎన్నైతే క్యాంపెయిన్ చేయడానికి 8 రోజులు ఉన్నాయో, సీఎం గారు అయితే ప్రతిరోజు ఈ విధంగా సభలు చేసుకుంటూ పోతారు. ఇదే ఉత్సాహం రాష్ట్రం అంతా ఉంది. అంటే రేపు జరగబో ఎన్నికలకు సూచిక. హామీలు ఇవ్వకముందర 151 సీట్లు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుని 99% వెనకడుగు వేయకుండా కరోనా సమయంలో కూడా మాట మీద నిలబడ్డాడు. హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి మనిషికి అదనంగా సీట్లు, అదనంగా ఓట్లు రావాలే కానీ తగ్గే ప్రసక్తే లేదు. 151 నుంచి మేము అందుకనే 175 నిర్దేశించుకున్నాం. వై నాట్ 175 అని. తప్పకుండా ఆ గోల్ రీచ్ అవుతామనే నమ్మకం మాకు. ఆ స్పందన ప్రజల్లో కనబడింది. నీడలో ఉన్న వాళ్ళు ఎండను సైతం లెక్క చేయకుండా అశాంతం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినసేపు స్పందిస్తూ కేరింతలతో మాటకి మాట కలుపుతూ అడిగిన దానికి జవాబిస్తూ ఎలాగైతే వారి ఉత్సాహం చూపించారో నిజంగా ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. 43 డిగ్రీలు సెంటిగ్రేడ్. అందుకనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషమైన విషయం, ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగలేదు. అందుకే మమ్మల్ని పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంపీగా గురుమూర్తి గారు, ఎమ్మెల్యేగా రామ్ కుమార్ రెడ్డి అని రామని పిలిచిన మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ప్రజల మధ్య మమ్మల్ని ఆ విధంగా పరిచయం చేయటం, ప్రజల మా సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేమిద్దరం ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టించే విధంగా రూపకల్పన ఆల్రెడీ మేము కలిసి చేస్తుంటా ఉన్నాం. రోడ్ మ్యాప్ అనే దాన్ని ఆవిష్కరించబోతున్నాం. దానికి మళ్ళా ఎంపీ గారు కూడా వచ్చి ఇద్దరం కలిసి ఏ విధంగా చేయబోతున్నామో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాబో 5 సంవత్సరాల కోసంగా రూపొందించబడిన మేనిఫెస్టో గురించి 4 విషయాలు తెలియజేస్తాం అనుకున్నాం. కొన్ని సబ్జెక్టులు నేను తీసుకున్నాను, కొన్ని సబ్జెక్టులు ఎంపీ గారు తీసుకున్నారు. మొదలుపెట్టే ముందర ఒక చిన్న విషయం తెలిపాలి. ఎలక్షన్స్ ముందర ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఉంది. అమలు పరిచేది లేదు, దాన్ని పెద్దగా పట్టించుకోవాలక్కర్లేదు అని ఎన్ని హామీలైనా గుర్తించి అధికారులకు వచ్చినా రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి మళ్ళా కొత్త రూపకల్పన చేస్తూ కొత్త మేనిఫెస్టో అని చెప్పి కొత్త స్కీములు, కొత్త పేర్లు పెట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రజల్ని మాయమాటలతో మభ్యపెట్టాలని చూసే పార్టీలు కొన్ని అయితే ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ చేసి 99% దాన్ని అమలు పరిచినప్పుడు అది ఆలోచించి చేసిన
మేనిఫెస్టో, ప్రజలకు అవసరాలను గుర్తించి చేసిన మేనిఫెస్టో. 5 సంవత్సరాల్లో కూడా అవసరమైన దగ్గర కొన్ని మార్పులు చేసిన మేనిఫెస్టో. దాన్ని కొనసాగించడంలో రెండో ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే ఆ మార్పు చేర్పులు, కొనసాగింపు లేదా మెరుగుపరచడం ఉంటుంది. కానీ అవే కొనసాగిస్తున్నారంటే ప్రజల అవసరాలు గుర్తించి చేసినవి. సంక్షేమ పథకాలు బటన్ నొక్కితే వెంటనే చేర్చడం ఒక ఎత్తు అయితే, అభివృద్ధి జరిగినా కూడా కళ్ళలేని కబోదిగా చూడటం లేని ప్రతిపక్షం గురించి చెప్పాలంటే, పిల్లలకు నాడు నేడు కింద బడుల రూపురేఖలు మార్చారు. మండల స్థాయిలో ఉన్న గవర్నమెంట్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థ అని పెట్టి గ్రామ స్థాయికి తీసుకుని వచ్చి మన వెంకటగిరిలోనే 107 6 మండలాలు, ఒక టౌన్, 7కి 107 సచివాలయాలు వచ్చినాయి. అంటే ఎంత అభివృద్ధి జరిగినట్టు. దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ. కానీ ప్రతి సచివాలయంలో 10 మంది స్టాఫ్ ఉంటారు. పక్కన ఆర్బీకే ఉంటుంది, పక్కన వెల్నెస్ సెంటర్ ఉంది, పక్కన మిల్క్ కలెక్షన్ సెంటర్ ఉంది. ఇదంతా అభివృద్ధి కిందే వస్తుంది. హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్, అదే డాక్టర్ గారే మాట్లాడతారు. మిగతావి చాలా రంగాల్లో విత్తనాలు నాటడం జరిగింది. అభివృద్ధి విత్తనాలు. రాబో 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాని ఫలాలు అనుభవించబోతున్నారు. ఇది వాస్తవం. ఆలోచన ఎవరికి రాదు. మరీ ముఖ్యంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అమ్మఒడి కింద 15,000 ఉండేది, 17,000 చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, కానీ నువ్వు ఇచ్చేది ఒక పిల్లాడికి నేను 3కైనా 4కైనా ఇస్తాను. ఇక్కడ పోటీ పడటం కాదు. 14 సంవత్సరాలు మరి నువ్వు నిలిపి ఇవ్వలేదు. లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమం కరెక్ట్ గా ఉంది, బాగుంది అని దాన్ని నువ్వు కొనసాగిస్తానంటున్నావు. అంటే ప్రవేశపెట్టిన పథకం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మంచిది అని ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకుంటున్నాడు. వైఎస్ఆర్ చేయూత ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క లబ్ధిదారులకి 75,000 వరకు లబ్ధి పొందితే, రాబో 5 సంవత్సరాల్లో దాన్ని 1.5 లక్షగా లబ్ధి పొందబోతుంది. వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్ధి పొందినవారు రాబో 5 సంవత్సరాల్లో 1,20,000 లబ్ధి పొందబోతుంది. ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 20,000 నుంచి 1,05,000 లేకుండా యథాతథిగా వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయి. అంటే వచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోయారు. అంటే రుణమాఫీ అనేది మంచిగా చెడు చంద్రబాబుతోనే ముడిపడుతుంది. ఆయన ఇస్తా అన్నట్టు రుణమాఫీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. గవర్నమెంటే ప్రోత్సాహకరంగా మీకు లబ్ధి చేకూరిస్తే అది రైతు భరోసా. జగనన్న ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరు ఎస్సీల కళల్ని నెరవేర్చబోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి. అలాగే ఏ గ్రామ పంచాయతీలు అయితే 50% ఎస్సీ జనాభా ఉంటుందో ఆ పంచాయతీలను కూడా ఎస్సీ పంచాయతీలుగా
ప్రకటించబోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమి ఈ పంచాయతీలు ఏర్పడితే వచ్చినటువంటి లాభం ఏమి అని కొంతమంది సోదరులు అడగచ్చు. ఎప్పుడైతే ఈ పంచాయతీలు సపరేట్ పంచాయతీలుగా ఏర్పడతారో ఆ గ్రామాలకు సంబంధించిన ఎస్సీలే సర్పంచ్లు అవుతారు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీలే వార్డు మెంబర్లు అవుతారు, ఆ గ్రామానికి సంబంధించిన నిధులనే సంపూర్ణంగా వాళ్ళకి నచ్చిన విధంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టుకోవాలనుకుంటారో అది ఖర్చు పెట్టి వాళ్ళని రాజ్యాధికారంలో భాగం చేయబోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి. అలాగే ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నడిబొడ్డున, అది కూడా విజయవాడ నగర నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నిలిపి ఎస్సీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఏవైతే ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలన్నీ అమలవుతున్నాయో, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అలాగే వాళ్ళకి సపరేట్ అసిస్టెంట్స్ కావచ్చు, అలాగే అన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎన్ని కొనసాగుతాయి. దానికి అదనంగా ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు కార్యక్రమం అనేది ప్రత్యేకంగా ఎస్సీలందరూ కూడా కొనియాడదగిన విషయమే. అలాగే ఎస్టీలకు సంబంధించి ఈ 5 ఏళ్లలో దాదాపుగా డీబీటీ ద్వారా 13,389 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 5,963 కోట్లు ఆల్రెడీ అందించాం. అలాగే కార్పొరేషన్స్ కావచ్చు, కమిషన్లు కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం చూడడమే కాకుండా వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసం ఆర్నిస్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనిచేశారు. అన్ని కార్యక్రమాలు కూడా మళ్ళీ కొనసాగుతాయి. ఆల్రెడీ గిరిజన తాండాలను కూడా సపరేట్ పంచాయతీలుగా గుర్తించున్నారు. ఇలా దాదాపుగా 165 పంచాయతీలని కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అని ప్రతిపక్షాలు చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు 27,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించింది తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం. దాదాపుగా 65 ఇండస్ట్రీస్ ఈ 27,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని పనులు ప్రారంభమైనటువంటి. ఈ 65 ఇండస్ట్రీస్ ద్వారా దాదాపుగా 46,000 మందికి ఉపాధి కల్పన చేయబోతున్నారు. ఆల్రెడీ కొన్ని సగం స్టార్ట్ అయినాయి. దాంతోపాటుగా ప్రతి జిల్లాకి పీపీపీ మోడల్లో ఒక ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయబోతున్నారు. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు వెచ్చించి 4 మేజర్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని పూర్తి చేయబోతున్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి, కూడా పూర్తి చేయబోతున్నారు. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి. దాదాపుగా ఈ 4,600 కోట్ల రూపాయలతో ఈ 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఆల్రెడీ ఒకటి మన పార్లమెంటు నియోజకవర్గంలోనే కూడికాయగలుగుగా ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా రాబోతుంది. 500 బోట్లు అక్కడ నీకుపోవడానికి అవకాశం కూడా దొరుకుతుంది. దాంతోపాటుగా రోడ్స్ కానివ్వండి, ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించే విషయంలో కానివ్వండి,
ఎంఎస్ఎంఈలకి 2 సార్లు ఇప్పటికే ప్రోత్సాహాలు ఇచ్చారు. ఇవి కూడా ప్రతి సంవత్సరం ఇలానే కొనసాగుతూ ఉండబోతుంది. అలాగే ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలకు సంబంధించి పట్టణం మౌలిక వసతుల కోసం దాదాపుగా తొలి దశలోనే ఒక 2,000 కోట్లు కేటాయించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరిచే ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేసే కార్యక్రమం జరగబోతుంది. అలాగే ఎవరైతే మధ్యతరగతి వారు ఉన్నారో, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళని ఏ ప్రభుత్వం అంతగా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. కేవలం జగనన్న ప్రభుత్వం మాత్రమే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రధానంగా, ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా వయసు మీరు ఉంటారు కాబట్టి ఏదన్నా చిన్న సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు దూర ప్రాంతాలకు పోవాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ప్రతి జిల్లా కలెక్టరేట్లో వాళ్ళకి సపరేట్ సెల్ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రతి సమస్యకి పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు రాబోయే 5 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో చదివించాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి 10 లక్షల రూపాయల వరకు బ్యాంకు లోన్ తీసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ కిందకి గొడుగు కిందకి తీసుకొచ్చి అందరికీ, అంటే ఈ రాష్ట్రంలో 90% కుటుంబాలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా ఉచితంగా సర్వీసులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమూలంగా మార్చారు. ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ నుంచి, అంటే ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి, పిహెచ్సిల దగ్గర నుంచి, సిహెచ్సిల దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ వరకు నాడు నేడు కార్యక్రమం ద్వారా సమూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తుంది. ఈవెన్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా దాదాపుగా 250 రకాలకు పైగా మందుల్ని అందుబాటులో వచ్చాయి. జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం. దీనికోసం ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించిన తీరుగా చరిత్రలో మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే 54,000 ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. ఇది ఒక హిస్టరీ. దాంతోపాటు 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే దాదాపుగా 98% పనులు పూర్తి. వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా 12 మెడికల్ కాలేజీలని కంప్లీట్గా పూర్తి చేయాలి. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈరోజు ఏ కుటుంబంలో చూసుకున్నా కూడా షుగర్ వ్యాధి కావచ్చు, దానికి అనుబంధంగా హృద్రోగం కావచ్చు, గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ప్రతి ఏళ్లలో ఉన్నాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా మెరుగుపరిచేందుకు అటు వైజాగ్లో ఒకటి, అలాగే గుంటూరులో ఒకటి, కర్నూలులో ఒకటి ఈ ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీ కల్పించబోతున్నారు. మామూలుగా ఈ వైద్య హబ్బులు, 3 వైద్య హబ్బులు, హృద్రోగాలకు సంబంధించినటువంటి 3 వైద్య హబ్బులు 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. అలాగే క్యాన్సర్ కూడా ప్రస్తుత రోజుల్లో విపరీతంగా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. వాళ్ళ కోసం గుంటూరులో ఒకటి, కర్నూలులో ఒకటి, విశాఖలో ఒకటి, కడపలో ఒకటి, కాకినాడలో ఒకటి, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్ను కూడా అందుబాటులో తీసుకురావాలి. ఇప్పటికే దాదాపుగా 400 కోట్లతో తిరుపతిలో
క్యాన్సర్ కేర్ సెంటర్ నిర్మాణంలో ఉంది. అది కూడా 95% పనులు పూర్తి చేసుకుంది. అలాగే చిన్నపిల్లల హృద్రోగాలకు సంబంధించి తిరుపతిలో ఒక ప్రత్యేకంగా హార్ట్ కేర్ సెంటర్ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతాం. కొత్తగా వచ్చే దాదాపుగా ఈ 5-10 ఈ మెడికల్ కాలేజీల్లో 2737 పీజీ సీట్లు కూడా అందుబాటులో ఉంది. ఎక్కువ మంది మెడికల్ విద్యార్థులకి పీజీ విద్యని అభ్యసించే అవకాశం దొరకబోతుంది. కొత్తగా ఈ 17 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఇంకొక 17 నర్సింగ్ కాలేజీలు కూడా కన్స్ట్రక్షన్ కాబోతున్నాయి. దీని ద్వారా దాదాపుగా ఒక సంవత్సరానికి 1020 మంది నర్సింగ్ స్టూడెంట్కి సీట్లు అందుబాటులో తీసుకురావాలి. దీంతో పాటుగా మనం ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసుకొని వాళ్ళు పూర్తిగా రికవర్ అయ్యేంత వరకు ఆరోగ్య ఆసరా అనే కార్యక్రమం ద్వారా ఆల్రెడీ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. అది కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్నిటికి 10,000 రూపాయలు పెన్షన్ అందిస్తా ఉన్నాయి. ఏదైతే అందిస్తున్నా ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యి ఖచ్చితంగా ఈ దేశానికి వైద్య రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా చేయబోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబ అభివృద్ధి సాధ్యమవుతుంది. సో అందుకే మన కుటుంబ సభ్యుడిలాగా భావిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ నిధుల్ని ఆరోగ్య రంగం మీద వెచ్చించి సో సంపూర్ణంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలని కంకణబద్ధులైనారు. సో ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యి సంపూర్ణంగా ఏ ఇతర రాష్ట్రాలకు పోకుండా ఇటు చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో పోకుండా మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఆరోగ్యం ఉండే విధంగా పడుతుంది.